మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. సునామీ కంటే వేగంగా పరుగులు తీసిన బంగారం, వెండి కొంచెం తగ్గుముఖం పట్టాయి. బంగారం అయితే దాదాపు 5%, వెండి అయితే 30% వరకు, అంటే 80,000 వరకు కూడా ఒక్క రోజులోనే తగ్గాయి. సో దీనికి సంబంధించి ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకు ఇంత తగ్గింది, ఇంకా ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇది జస్ట్ ఒక కరెక్షన్ మాత్రమేనా, ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. యాక్చువల్లీ మీరు లాస్ట్ వీకే చెప్పున్నారు నాతోటి, బంగారం తగ్గకపోవచ్చేమో కానీ వెండి మట్టుకు కరెక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా తగ్గితే చాలా వేలల్లోనే తగ్గుతుంది, 50,000, 1,00,000 కూడా తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని. ఈరోజు అదే జరిగింది. దాదాపు 80,000 పైగా వెండి తగ్గినటువంటి పరిస్థితి కేజీకి. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా, ఇంకా తగ్గుతుంది అని చాలామంది ఆశపడుతున్నారు. నిన్నైతే మార్కెట్లంతా కూడా కుదేలైనటువంటి పరిస్థితి ఉంది, ఈ బంగారము వెండి ఒక్కసారిగా పడిపోవడంతో. ఏంటి పరిస్థితి మరి, కొనుక్కునే వాళ్ళని కొంచెం ఆగమంటారా, లేదు అలాగే కంటిన్యూ చేయమంటారా చెప్పండి. మీ మాట మీద బేస్ చేసుకుని చేసేవాళ్ళం. బాధ్యతను అప్పచెప్పేశానా? బాధ్యతను చెప్పారు కాబట్టి నేను డేటా పాయింట్స్ చెప్తానండి. సో మనం ఎప్పుడు స్పెక్యులేట్ చేయము, సుమన్ టీవీ ద్వారా కూడా ఎప్పుడు చెప్తుంటాను, విల్ నెవర్ స్పెక్యులేట్ ద ప్రైస్. సో అయితే ఒకటి ఏంటంటే బంగారు కానీ సిల్వర్, లేటెస్ట్ గా జనరల్ గా బంగారు అనేది దేశాలైతేనేమి ఎవరైనా సరే వారికి డబ్బు మీద అంటే కరెన్సీ మీద నమ్మకం పోయినప్పుడు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు, ఇన్ఫ్లేషన్ అధికంగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్, దేశాల మధ్య సంబంధాలు, యుద్ధ వాతావరణం, ఎటువంటి అన్సర్టనిటీ వచ్చినా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూసేది ఎల్లో మెటల్, గోల్డ్ వైపు. సో గోల్డ్ ఇస్ సేఫెస్ట్ అనమాట అది, ఎందుకంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా తరగదు. సో అటువంటి బంగారు ఎక్కువ కొనడం స్టార్ట్ చేశారు ఎప్పుడు లాస్ట్ 24 months, 36 months నుంచి దాని వాల్యూ ఆల్మోస్ట్ 100% అప్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గోల్డ్ కూడా ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ చేస్తున్నారండి గోల్డ్ ని, ఎస్పెషల్లీ సిల్వర్ వైపు వస్తాను. సో వెన్ ఎవర్ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే, ఈక్విటీ ఇన్వెస్టర్స్ త్వరగా క్యాష్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈ రోజు పెట్టి 1 week లో అమ్మేద్దాం అనుకునే వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేస్తారు. అంటే పలు అంచనాలు, మార్కెట్ సెంటిమెంట్స్ ఏంటంటే రేపు బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్ లో ఎలా ఉంటాయి సెంటిమెంట్స్ అనేది, దాని తర్వాత ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ సేఫ్ గా ఉంటాడు. ఏమైనా కావచ్చు, సడన్ గా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి మనం సపరేట్ చేద్దాంలేండి బడ్జెట్ గురించి, కొన్ని జరగకపోవచ్చు. అలాగే అంతర్జాతీయంగా కూడా ఎటువంటి పరిస్థితులు లేవు. అంటే ట్రంప్ అనౌన్స్ చేశాడు, మీరు విన్నారో లేదో, ఫెడరల్ రిజర్వ్ ఉంది కదా వాళ్ళ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, మన ఆర్బీఐ టైప్ లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని కొత్త గవర్నర్ ని మారుస్తున్నారని వచ్చి ఆయన కొంచెం టిపికల్ క్యాండిడేట్ అని కూడా చెప్తా ఉన్నారండి. అంటే ఈయన ఆల్రెడీ ఇప్పుడుండే పావెల్ అనే క్యాండిడేట్ ని 2 years నుంచి 1 year నుంచి అడుగుతున్నాడు. ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ మనకు 3.5% ఉంది కదా, 1% చేసేయండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ నేను ఎకానమీని బూస్ట్ చేయాలి, అందరి చేతుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి, అమెరికన్ యాక్టివిటీ రావాలంటే, తగ్గించాలంటే ఈజ్ నాట్ రెడీ. సో ఆ అమెరికా చట్టం ప్రకారంగా ప్రెసిడెంట్ కెనాట్ టేక్ అవే ద గవర్నర్. సో కాబట్టి కొత్త గవర్నర్ తెచ్చుకున్నాడు. సో రేట్స్ అనేది అలా ఇలా కాదండి, 3.5% ఇంట్రెస్ట్ రేట్స్ ని 1% వరకు తగ్గించేస్తున్నారు. అంటే అమెరికా బాండ్స్ ఉన్న ఏ గవర్నమెంట్స్ అయినా కూడా ప్రపంచంలో అండర్ వాల్యూ అయిపోతుంది, రిటర్న్ రాదు. సో అదొక పెద్ద ప్రాబ్లం వల్ల అందరూ కూడా అన్సర్టనిటీలో ఉన్నారు. ఈ అన్సర్టనిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ లో ఉండే అన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసేస్తున్నారు. అది షేర్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ బట్ గోల్డ్ అనేది నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజు కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రంప్ డెసిషన్స్, ఎకనామిక్ అదే ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ గోల్డ్ ర్యాలీ అవుతుంది. సో కాకపోతే మళ్ళీ కాషన్, గోల్డ్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ తీసుకోండి. మీరు ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ గోల్డ్ మెటల్స్ తో చేయొద్దండి, అసలు సిల్వర్ తో అసలు చేయొద్దండి. గోల్డ్ అన్నా కొంచెం మీరు అటు ఇటు 3 months 6 months లో పాజిటివ్ సైన్ ఉంటుంది, కానీ సిల్వర్ కెన్ మీరు ఏ టైంలో ఎంటర్ అయిన దాన్ని బట్టి ఉంటుంది సిల్వర్ కూడా. సో కాబట్టి గోల్డ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందండి నాకుండే అంచనాల ప్రకారంగా. ఇప్పుడు రాబోతున్న డెసిషన్స్ లో ఏ కరెన్సీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. డెఫినెట్ గా డాలర్ అయితే పడిపోయే అవకాశం ఉంది బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ లో. బట్ నిన్న యుఎస్ షట్ డౌన్ అనే దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేశారు కాబట్టి ఒక 1% నేను ఐసాట్ 97 ఉంది డాలర్ ఇండెక్స్ వాల్యూ, నాట్ రూపీ డాలర్. ప్రపంచంలో డాలర్స్ కరెన్సీస్ తో పోలిస్తే డాలర్ ఇండెక్స్ వాల్యూ అంటారు, అది ఆల్ టైమ్ లో ఉండే, ఇప్పుడు 97 అయింది. సో డాలర్ పై కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది.
బట్ అదర్వైజ్ డాలర్ అయితే నాకు తెలిసి రాబో డెసిషన్స్ లో ఇంకా పడిపోయే మార్గం ఉంది. అందులో గోల్డ్ వైపు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. గోల్డ్ అనేది విల్ షైన్. ఈ షార్ట్ టర్మ్ లో ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారో ఈ ఫ్లక్చుయేషన్ చూడొచ్చు, కానీ ఇంతకు ముందు కూడా మనం 5,000 డ్రాప్ చూసాము. బట్ ఆన్ ద లాంగ్ టర్మ్ గోల్డ్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ మోర్ రిటర్న్. అంటే నేను వేసే మోర్ మినిమం 20% పర్ యానం. ఆల్రెడీ దాటిపోయింది 20% గోల్డ్ 26 లో. మీరు జనవరి 1st లో చూసుకుంటే 1 month కే వచ్చేసింది మీకు రిటర్న్. అట్ ద సేమ్ టైం ఇంకా కూడా ఛాన్స్ ఉంది. గోల్డ్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఇది గోల్డ్ కున్న హిస్టరీ. ఇప్పుడుండే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ టూ వొలటైల్ గా ఉన్నాయి కాబట్టి ఎవరు స్పెక్యులేట్ చేయలేం. ఈ రోజు వచ్చింది, రేపు మార్కెట్ మూడ్ ఎలా ఉంటది, రేపు బడ్జెట్ వచ్చాక ఇంకా క్రాష్ కావచ్చు. రేపు కొత్త గవర్నర్ వచ్చి అమెరికన్ వడ్డీ రేటు తగ్గించాక మార్కెట్స్ కంప్లీట్ గా క్రాష్ కావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్, ఫిజికల్ గోల్డ్ పైన కాకుండా గోల్డ్ ఆధారిత ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్. అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, దే విల్ మేనేజ్ ఫిజికల్ గోల్డ్. వాటి కూడా క్రాష్ అయిపోయింది, వాటిని కూడా నమ్మట్లేదు. నేను చూస్తే సిల్వర్ కానీ గోల్డ్ కానీ మీరు చెప్పిన పర్సెంటేజ్లు ఫిజికల్ గోల్డ్ లో అయితే 5% అయితే 20%, 10 to 20% ఈటీఎఫ్స్ డౌన్ అయింది. సో కాబట్టి ఈ షార్ట్ టర్మ్ వైపు పరిగెడితే మాత్రం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మనం ముందుగా మాట్లాడుకుంటున్నట్టు ఈ రెండింటిని కూడా వ్యూవర్స్ అందరు కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో తీసుకోండి. విల్ నాట్ డిసప్పాయింట్. సిల్వర్ కూడా డిసప్పాయింట్ చేయండి. అంటే ఒక 2-3 days రాబోయే 2-3 days లో ఇంకేమన్నా ఒక 5,000 10,000 తగ్గే అవకాశం ఉంది గోల్డ్. తర్వాత సిల్వర్ ఇంకొక 50,000-60,000 తగ్గుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజమా అండి? అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఓకే, అంటే 2 విషయాలు చెప్తానండి. అసలు అలా ఎవరైనా చెప్పారంటే, స్పెక్యులేట్ చేస్తున్నారంటే జస్ట్ ఊరికే గాల్లో ఒక కాయిన్ టాస్ చేయడం తప్ప అంత యాక్యురేట్ గా ఎవరు ఎప్పుడు స్పెక్యులేట్ చేయరు ప్రపంచంలోనే. అంటే ఈ ఫైనాన్షియల్ లో అందరూ ట్రస్ట్ వర్తీగా నమ్మే గోల్డ్మెన్ సాక్స్ 2026 కి 5,000 అనేది అంచనా ఇచ్చింది. 2026 జనవరిలోనే 5,500కి వెళ్ళిందండి. సో అంత పెద్ద సంస్థ అన్ని వనరులు పెట్టుకుని స్పెక్యులేట్ చేయలేకుంటే ఎవరైనా చెప్తున్నారంటే ఇట్స్ జస్ట్ రాంగ్ అండి. ఓకే, బట్ పరిస్థితులు గమనిస్తుంటే నేనైతే ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టర్, ఇక్కడ ఈ తీసుకునే డిప్ లో ఒక 100 grams నేను గోల్డ్ కొనాలనుకుంటే ఈ రోజు వెళ్ళి ఒక 10 grams కొంటానండి. ఐ డోంట్ నో, రేపు ఇంకొక 5,000 పడచ్చు పడకపోవచ్చు నాకు తెలియదు. బట్ దిస్ డిప్ ఈజ్ గుడ్ ఫర్ మీ. నాకు ఇది కొంచెం మంచిదే. ఒక 10 grams తీసుకోవచ్చు. గోల్డ్ అంత ఫాస్ట్ గా ఇంకా కిందికి పడిపోయే సాధనం అయితే కాదు. బట్ వాచ్ కేర్ఫుల్లీ ఆన్ సిల్వర్. అది నేను ఎప్పుడూ చెప్తున్నాను. సిల్వర్ కూడా లాంగ్ రన్ లో అది ప్రెషియస్ ఐటమ్, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుంది, ఎక్కడికి పోదు. ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళు ఒక్కసారిగా మార్కెట్ లో వదిలేశారు కాబట్టి రేట్ తగ్గింది, కానీ దాని ఒరిజినల్ వాల్యూ ఆఫ్ సిల్వర్ ఇస్ నాట్ గాన్ డౌన్. అది అలానే ఉంది. అది కూడా మళ్ళీ మీకు 6 months లో మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. మీరు త్వరపడి సిల్వర్ ని మాత్రం డంప్ చేసుకోవద్దండి. ఇంకా ఎక్కడికి పోతుందో అని డంప్ చేసుకున్నారంటే మీరు తర్వాత బాధపడతారు. బహుశా ఈరోజు 3,30,000 అమ్మేద్దాము, ఓకే, ఒక 2 lakhs లో కొనింటారు, ఇంతకంటే మళ్ళీ పడిపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటే, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ రైజ్ అగైన్ సిల్వర్. బట్ కొన్ని రోజులు హోల్డ్ చేసుకోవాలి. చూద్దాం. నిజంగానే గోల్డ్ మరి మీరు అన్నట్లు అలాగే కంటిన్యూ అవ్వి, సిల్వర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్తున్నారు కదా. ఈ తగ్గిన దానికంటే మరి ఎక్కువ పెరుగుతుందా, లేకపోతే ఇంతే పెరుగుతుందా, ఎన్ని రోజుల్లో పెరుగుతుంది, టైం అంటే ఏదైతే ఉందో ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉందో అది కొన్ని రోజుల్లో పోతుంది. మళ్ళీ ఎంటర్ అవుతారు మార్కెట్ లోకి, మళ్ళీ అమ్ముతుంటారు. ఆ వొలటాలిటీ జరుగుతుంటది. కానీ ఓవర్ ద పీరియడ్ 6 months or 12 months హోల్డ్ చేసుకున్నాడు, ది విల్ డెఫినెట్లీ సీ మోర్ దాన్ 20%, 30% రిటర్న్ చూస్తాడు, విచ్ ఇస్ ఎ గుడ్ రిటర్న్. సో అట్లా చూసుకున్నప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూసుకోవాలి, కానీ మనం 1 week లో 2 weeks లో స్పెక్యులేట్ చేసి మనం తీసుకుంటే దట్ ఈస్ నాట్ రైట్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పాపం ఏదో పాప స్కూల్ కోసం అని అడావుడిగా బిజీగా వెళ్తుంటే ఆపి మరి మిమ్మల్ని ట్రాఫిక్లో అడగగానే రిక్వెస్ట్ చేయగానే ఇచ్చారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ.